inspiring story which you have shared with us. Thanks a lot, sir. Once again, thank you for inspiring us. Strive for excellence. Your support means a lot to our students, sir. Thanks a lot, sir. Please put your hands together as I invite our dynamic principal, P.B. Satyakumar sir, to grace the stage and address us. Very good evening. Very good evening. Very good evening to one and all. నాకైతే ఇంకా మొన్న అయిపోయినట్లుంది స్కూల్ డే. మీకేమనిపిస్తుందో నాకైతే తెలీదు. 6 months బ్యాక్ 3 months బ్యాక్ మొన్న అయిపోయినట్లుంది. అప్పుడే 1 year అయిపోయింది. 2025 ఎంత ఫాస్ట్గా టర్న్ అయిపోయిందో అంత ఫాస్ట్గా టర్న్ అయిపోయింది. ఓకే, a very good evening to all of you. Today is a very special day. Why? Because this evening is very special in the calendar of our school, as we are celebrating 9th annual Creedotsav. I take an immense pleasure and honor in welcoming our chief guest of the day, Sri M.E.O. Gangappa garu, and chairman of our GJ school, P. Balakrishna garu, and my dear teachers, students, dignitaries, and our trusted parents. Once again, a very good evening and namaste to all of you. Annual Day is a special occasion to celebrate the achievements and talents of our students. During past academic year, our students have shown excellent performance not only in academics but also in sports, yoga, cultural activities, co-curricular activities, Bhagavad Gita, Abacus. ఒకటేమిటి ప్రతి దాంట్లో కూడా మన జీజే కిడ్స్ అంటేనే వాళ్ళు ఆల్రౌండర్స్గా వాళ్ళు మెరుగులు దిద్దుకుంటున్నారు. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ co-curricular activities are as important as for the all-round development of our child. I would like to say that each and every one of our students are performing on this stage. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి ప్రీ నర్సరీ నుంచి 6th grade వరకు కూడా 465+ students, each and every one are doing some activities. Each and every one are doing dances, activities, karate demo, yoga demo, ఏదో ఒకటి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. నేను కాలేజ్ డేస్లో కూడా నేను స్టేజ్ ఎక్కలేదు. కానీ మన పిల్లలకి కిండర్ గార్డెన్ ఇచ్చినా వాళ్ళు డెమోలు ఇప్పిస్తామంటే ఇంక ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో ఇంకా మనం చెప్పే పని లేదు. ఇంకొకటి మోర్ ఓవర్ వీ బ్యాలెన్స్ ద యాక్టివిటీస్ అండ్ ఆల్సో ద అకాడమిక్స్ వెరీ డెలికేట్లీ. Success of a child is not only dependent on academic score, also but overall development. ఇలాంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, డాన్సెస్ కానీ వాళ్ళు చేసినప్పటికే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. మన జీజే కిడ్స్కి ఒక్కొక్క క్లాసు వాళ్ళు ప్రమోట్ చేసుకొని వెళ్తూ లీడర్స్గా వెళ్తున్నారు. అది ఎంతో ప్రౌడ్గా మనం చెప్పచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే మన పేరెంట్స్కి ఒక స్మాల్ మెసేజ్ టు ఆల్ ద పేరెంట్స్ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దే చిల్డ్రన్. ఎందుకంటే 70% ఇక్కడే ఉంటారు, వాళ్ళు స్కూల్లోనే టైం స్పెండ్ చేస్తారు. 30 to 40% ఇంట్లో ఉంటారు. 70% రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉంటే 30 to 40% కంపల్సరీగా కూడా పేరెంట్స్ ఉంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ వర్క్ ఎలా చేస్తున్నారు, ఈజీ మెయింటైనింగ్ బుక్స్ ప్రాపర్లీ అన్న కొద్దిగా వాళ్ళకి చెక్ చేయాలి. వాళ్ళకి ఒకసారి వాళ్ళని కంట్రోల్ చేయాలి. లేకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలిసలేదు. కాబట్టి నేనేమంటే చెప్పేది, ఇప్పుడు SA1 కానీ, SA2 కానీ, SA1 కానీ 3 months బిఫోర్ ఎలా ఉన్నాడు, హౌ వాజ్ అవర్ కిడ్, నౌ హౌ ఈజ్ హీ, ఎలా ఉన్నాడు అనేది చెక్ చేయాలి. వాళ్ళకి కొద్దిగా ఎంగేజ్ చేయాలా. ½ an hour కానీ, 1 hour కానీ, డైలీ కానీ, 2 days కానీ కంపల్సరీగా కూడా పేరెంట్స్ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. అప్పుడే చైల్డ్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలంటే యూసేజ్ ఆఫ్ మొబైల్ యూసేజ్ అనేది ఇంకా అది చెప్పే అవసరమే లేదు. అది ఒక పాయిజన్ అయిపోయింది ఇప్పుడు, అవునా కాదా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ ఆక్సిజన్ అంటే వితౌట్ ఆక్సిజన్ వీ కెన్ లివ్, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ మొబైల్ పైన ఫింగర్ టిప్స్ పెట్టకుండా ఉండేకి అవుతుందా 5 minutes ఎవరికైనా? మనకే కాదు, ఇంకా పిల్లలు ఎక్కడుంటారు ఇంకా. కాబట్టి వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏమంటే, వాళ్ళు ఏడ్చినా పర్వాలే, తినుకున్నా పర్వాలే, వాళ్ళు హోంవర్క్ రాయకున్నా పర్వాలే, మొబైల్ అనేది స్టాప్ చేసేసేయండి. వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఎంగేజ్ చేయండి, వాళ్ళకి గైడ్ చేయండి. అది ఒక మొబైల్ అనేది వాళ్ళు ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే సిన్స్ ఫ్రమ్ దర్ చైల్డ్హుడ్
ఇప్పుడు వాళ్ళు 1 year నుంచినే మొబైల్తోనే పుడతాన్నారు. ఇంకా వాళ్ళు వేరే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అవుటర్ సెన్స్ అనేది లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మన పిల్లలంతా కిడ్సే కాబట్టి వాళ్ళు తినుకున్నా మారం చేసినా ఏడ్చినా అది మొబైల్ అనేది కొద్దిగా అవాయిడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్, every child is a unique star. Our duty is to help them shine. School days create memories that last a lifetime. ఇలాంటి ఆపర్చునిటీస్, ఇలాంటి స్టేజ్ షోస్ ఎంతమందికి వస్తుంది చెప్పండి. నేను ప్రౌడ్గా చెప్తాను, మన జీజే కిడ్స్కి మనం మిస్ అన్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ everyone for being a part of this celebration. Enjoy the program and have a wonderful evening. Jai Hind and Namaste to all. Thank you, sir, for your powerful and inspiring message. We are truly honored by your words. అందరికీ తెలిసిన గాన గంధర్వులైన మన ఎంఈఓ గంగప్ప గారు వారి మధుర స్వరాలతో మాటలతో మనల్ని అలరించాలని కోరుకుంటున్నాం. Parents, this program is telecasting in YouTube channel. We'll send the link. Kindly open and send to your relations, friends and everyone. By sitting their place, they can watch a live program. Yes, okay. Yes, we'll send a link now in the group. Kindly share to your friends and relations. Thank you. సంబరం ఈ చలికాలంలో, ఈ సంధ్యా సమయంలో అద్భుతమైన కార్యక్రమం ఈ జ్ఞానజ్యోతి పాఠశాల స్కూల్ డే కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు చైర్మన్ జ్ఞానజ్యోతి బాలకృష్ణ అన్న గారికి, ప్రిన్సిపాల్ సతీష్ సార్ గారికి, మరి వైస్ ప్రిన్సిపాల్ కావేరి మేడం గారికి, ఉపాధ్యాయ సోదరి సోదరులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, పుర ప్రముఖులకు అందరికీ మండల విద్యాశాఖ తరఫున వందనం, అభివందనం. మరి నిజంగా బాలకృష్ణ అన్న గారు సీనియర్ మోస్ట్ అయిన ఒక టీచర్ లాగా అద్భుతమైన కథను మీకు వివరించారు. బట్ కథ వినేవాళ్ళు అంత ఆసక్తి చూపడం లేదు. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు, ఒకప్పుడు అధ్యక్షుడు, స్టోరీ, వాట్ ఏ సక్సెస్ఫుల్ స్టోరీ, వాట్ ఏ మీనింగ్ఫుల్ స్టోరీ, వాట్ ఏ మొరాలిటీ, నిజంగా చాలా అద్భుతమైనది. ఏ పని చేస్తే ఏముంది, దొంగతనాలు చేయకూడదు, చెడ్డ పని చేయకూడదు, కానీ చెప్పులు కుడితే కూడా తప్పు లేదు అని అద్భుతమైన కథను బాలకృష్ణ అన్నగారు ఒక టీచర్ లాగా, ఒక సీనియర్ టీచర్ లాగా అద్భుతంగా బాలకృష్ణ అన్నగారు చెప్పారు. మరి అదేవిధంగా సతీష్ సార్ కూడా పిల్లలకి FA1, FA2 మార్కులు, SA1 మార్కులు ఏ విధంగా తయారు చేయాలా అనే విషయాలన్నీ కూడాను మరి సతీష్ సార్ చెప్పినారు. అది వాస్తవం. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ టైం అయిన ఉంటారు, తర్వాత స్కూల్కి వస్తారు. కాబట్టి మీరు నేర్పించే విద్య ప్రాథమికంగా గురువు ఎవరప్ప అంటే తల్లియే మొదటి గురువు. తల్లి అయిన తర్వాత తండ్రి కానీ, స్కూల్లో టీచర్లు కానీ, నెక్స్ట్ గురువులు ఎవరప్ప అంటే స్కూల్లో ఉండేవాళ్ళు. తల్లి బాగా నేర్పించి పద్ధతులు నేర్పిస్తే తప్పకుండా వాళ్ళు జీవితంలో షైన్ అవుతారు. మరి పిల్లలు కంఠస్థం కొట్టే కర్మాగారాలాగా మనం పిల్లల్ని బైహార్ట్ చేయడము, మార్కులు పొందడము అనేది కాదు. పిల్లలకి కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. అమ్మా టీచర్లు పిల్లలు కొంచెం కంట్రోల్ చేయండి, మేడం గారు వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ గుడ్ ఆర్ నాట్, ఆర్ యూ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ యూ గుడ్, బీ సైలెంట్, మెయింటైన్ ద సైలెన్స్, షుడ్ నాట్ మేక్ నాయిస్. మీరు మంచి పిల్లలు. మీరు చిన్మయ పాఠశాలకు వెళ్ళి భగవద్గీత వచనాలు చెప్పి అక్కడ ప్రైజులు కొట్టి జిల్లా స్థాయికి వెళ్ళారు అంటే మీరంతా చాలా మంచి విద్యార్థులు. అంటే ఎప్పుడు మంచి విద్యార్థులు అవుతారు? సైలెంట్గా కూర్చున్నప్పుడే. రైట్. మరి పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి.
మార్కులు పొందడమే కాదు, సమాజంలో ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, గురువులు ఏ విధంగా గౌరవించాలి అనేది తెలుసుకొని ఉండాలి. సత్యసారి చెప్పినాడు, మొబైల్ ఇది మోస్ట్ డేంజరస్, దాన్ని వదలలేక ఉండలేము. మరి మేమే ఉండలేము, పిల్లలు ఉంటారా అన్నారు. ఉంటారు. మీరు కండిషన్గా పెట్టి పిల్లల్ని ఈ టైం నుంచి ఈ టైమే, నీవు స్కూల్ నుంచి వచ్చావు, ఇగో నీకు హాఫ్ అన్ అవర్ మాత్రం ఇస్తాను, లేకుంటే అది కూడా ఇవ్వను అని కండిషన్ పెట్టి వాళ్ళని చదివించాలి, మోటివ్ చేయాలి. ఇటీవల మీరు పేపర్లో వాట్సాప్లో చూసి ఉంటాడు, ఓ అబ్బాయి వాళ్ళ అమ్మ నేను మొబైల్ ఇయ్యను అని దాపెట్టుకొని ఉంటే వాడు అమ్మ గొంతుకొచ్చినాడు ఒకడు. నిజంగా మరి ఇలాంటి కృత్యాలకు పాల్పడినాడు అంటే ఆ పిల్లవాడు మొబైల్కి సంబంధించి ఎంత అడిక్షన్ అయి ఉండాలి. కాబట్టి ఈ మొబైల్ అనేది చాకు లాంటిది. చాకుని కూరగాయలు కోయడానికి వాడవచ్చును, పండ్లు కోయడానికి వాడవచ్చును, గొంతు కోసుకోవడానికి కూడా వాడుకోవచ్చును. మరి మీరు ఏం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే విలువలు తగ్గిపోయినాయి. ఇంటికి వస్తే పిల్లలు నా అమ్మ టీచర్ అయింటే వచ్చి టీవీ చూసుకుంటూ ఉంటుంది, నాన్న బయటికి ఏదో వర్క్ మీద వెళ్ళిపోతాడు, పిల్లలు పోయే రూమ్లో గోకుతూ ఉంటారు. గూగుల్ తల్లి యూట్యూబ్ తండ్రి ఇడిస్తే సమాజము లేదు. మరి ఎక్కడో పల్లెల్లో ఉండేవాళ్ళు కానీ ఇంటికి వచ్చింటే వీళ్ళిద్దరూ ఇలా ఉంటే ఆ పిల్లలు వచ్చిన నా పెద్దనాన్ననో పెద్దమ్మనో ఎవరిని మాట్లాడించరు, వాళ్ళు మొబైల్తో పోయి వస్తూ ఉంటారు. అది మానాలి. పిల్లల్ని టీచర్లు కూడా ఆ విధంగా తయారు చేయాలి. ఇంటికి వస్తే పెద్దనాన్న బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, అత్త బాగున్నావా, మామ బాగున్నాడా, ఊర్లో తాతయ్య బాగున్నాడా, అవ్వ బాగుందా అనే కల్చర్ని నేర్పించాలి. అప్పుడే వాళ్ళకు విలువలతో కూడా విద్య వచ్చినట్లే. అలా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ అబ్బాయి విజయవాడలో చదువుతున్నాడు. విజయవాడలో చదివి ఇక్కడ నాన్నకేమో వాళ్ళ నాన్న అంటే ఇష్టమో, మనవాడికి మాత్రము వానికి చదువు ఆటలాడడం వాని ఎంజాయ్మెంట్ వాంది. వాళ్ళ నాయన చనిపోతే తాత చనిపోతే విజయవాడ హాస్టల్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ మా బాబుకి ఇవ్వండి సార్, మా నాయన చనిపోయినాడు, వాళ్ళ తాత చనిపోయినాడు, మాట్లాడాలా అంటే సరే ఆ పిల్లవాడిని పిలిపించి రూమ్ దగ్గరికి, ఏయ్ మీ నాయన ఫోన్ చేసినట్టు చూడరా, ఎవరో మీ తాత చనిపోయినారంట అని ఇచ్చినారు. మాట్లాడుతూ ఉంటే అబ్బాయి, ఒరే నాన్న మా నాయన చనిపోయినాడు రా ఊర్లో, తాత చనిపోయినాడు రా అంటే, తాత చనిపోయినాడా, నేనేం చేయాలి దానికి, బాగుందే నేను వచ్చాక వెళ్ళాప, నాకు ఎగ్జామ్లు ఉన్నాయి, నేను చదువుకోవాలన్నాడు. అది కంఠస్థం చేసే కర్మాగారాలు అంటే అవి. అలా కాదు, అవునా నాన్న, అయ్యో నాన్న సారీ నాన్న, నేను కూడా రమ్మంటే ఇప్పుడే వస్తాను నాన్న, మా ప్రిన్సిపాల్ అడగండి నాన్న అని మాట్లాడింటే అది విలువలతో కూడిన విద్య. తాత చనిపోతే నాకేమన్నా అంటే అది ఆ విద్య వేస్ట్, వ్యర్థం. మరి అలాంటి సిచ్యుయేషన్స్ రాకూడదు. దయచేసి పిల్లల తల్లిదండ్రులు బయటకు వచ్చి రోడ్డు పక్కలో ఉన్నటువంటి గోబీ మంచూరి, పానీపూరి లేకుంటే చికెన్ కబాబ్ తినేసి పండుకుంటాడు. మళ్ళీ మార్నింగ్ లేస్తాడు, మళ్ళీ కంపెనీ దగ్గరకు వస్తాడు. ఈ ఒత్తిడితో వాడు కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఆ కంపెనీ మేనేజర్ సీనియర్ మేనేజర్ నీవేం చేస్తావయ్యా, నీ పని చేయలేదు అంటే, నేను అన్ని ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను, జాబ్ వచ్చింది, 30 లక్షల ప్యాకేజ్ ఉంది, ఏంది నన్ను ఇట్లు తిడతాడు ఈయన అని చెప్పేసి ఆ వ్యక్తికి సాఫ్ట్వేర్ కోపం వస్తుంది. సరే ఈ ఉద్యోగమే వద్దు, ఈ జీవితమే వద్దు అని చెప్పేసి ఫ్యాన్ కోరేసుకుంటాడు. ఖచ్చితంగా జరుగుతున్నాయి. మరి లేదు, ఇంజనీరే కాదు, ఒక మంచి ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ అయినాడు, ఆయన పైన కలెక్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ చెప్తాడు, ఎమ్మెల్యే చెప్తాడు, ఏదైనా పని చేయలేదంటే ఏమయ్యా నువ్వు ఎందుకు పని చేస్తావా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే తట్టుకోలేడు, నన్ను తిట్టినాడు, ఈ కలెక్టర్ సార్ తిట్టాడు, నన్ను ఈ ఎమ్మెల్యే సార్ తిట్టినాడని వెళ్ళిపోతాడు. ఆయన కూడా వెళ్ళిపోతాడు పైకి. ఎవరు ఉంటారప్ప అంటే అన్ని కార్యక్రమాల్లో క్రీడల్లో ఉండి, పాటల్లో పాడి, ఆటలు ఆట్లాడి తల్లిదండ్రులను గౌరవించి ఉండేవాడు. అలా చెప్పినా కూడా
సార్ సారీ సార్ ఈరోజు కాలేదు సార్, నేను రేపు చేస్తాను సార్, నాకు ఒక రోజు ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడుగుతాడు. కష్టాన్ని అధిగమిస్తాడు. ఒకరు మాటన్నా పడతాడు, తట్టుకుంటాడు. తట్టుకునే శక్తి వస్తుంది. ఎవరికి ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఎవరికి ఉంటుందో వాళ్ళకి అలాంటి పవర్స్ ఉంటాయి. అలా కాకుండా కంఠస్థం చేసుకొని మార్కులు మాత్రం పొందితే వాళ్ళ జీవితంలో సక్సెస్ కాలేరు. ఇది అందరూ తెలుసుకోవాలి. పిల్లల్ని మార్కులతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా వాళ్ళని వదిలితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన స్కూల్ డేతో పాటుకు ఈరోజు మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఏమి అంటే, రే నాన్న ఎల్కేజీ యూకేజీ డోంట్ మేక్ నాయిస్, టీచర్స్ ప్లీజ్. ఈరోజు బ్రైలీ డే, ప్రపంచ అంధుల దినోత్సవము. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫ్రాన్స్లో ఒక విద్యార్థి పుట్టినాడు. పుడితే వాళ్ళ నాయన లెదర్ దాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు లెదర్ పనిలో ఇట్లా చిన్న మేకు కొడతా ఉంటే పోయి అబ్బాయి కంటికి పడింది. కంటికి పడితే ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకొని పోయినారు. లేట్గా తీసుకోపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి 2 కండ్లు పోయినాయి. ఆ అబ్బాయి పేరే లూయిస్ బ్రైలీ. ఆయన ఏమనుకున్నాడు, మనము కొంతసేపు కరెంట్ లేదంటే, పవర్ లేదంటే బాధపడతాం, మరి జీవితాంతరము అంధత్వంలో ఉండే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి ఒకడు అనుకున్నాడు, నేను ఏదో ఒకటి సాధించాలి. మొదటిగా 6 చుక్కలతో ఒక లిపి కనుక్కున్నాడు, బ్రైలీ లిపి. ఈరోజు దాంట్లోనే చదువుకున్న వాళ్ళు మంచి ఆఫీసర్లు ఉన్నారు. తమిళనాడులో ఒక బ్లైండ్ కలెక్టర్ కూడా ఉన్నారు. అలాంటి బ్రైలీ లిపి కనుక్కున్నటువంటి వ్యక్తి లూయిస్ బ్రైలీ. ఈరోజు బ్రైలీస్ డే ఒకటి. ఇంకొకటి, గణితంలో, మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, ఆస్ట్రానమీలో మంచి శాస్త్రవేత్త ఐన్స్టైన్ పుట్టినరోజు కూడా ఈరోజే. ఇంత మంచి రోజు వీళ్ళు స్కూల్ డే జరుపుకోవడం కూడా అద్భుతమైన రోజు. ఆయన చిన్నప్పటి నుంచి ఐన్స్టైన్ సన్నగా బొక్కగా ఉండేవాడంట. ఏ చదువుకుంటాడు వీడని చెప్పి టీచర్లంతా కూడా ఆయన హేళన చేసేది. ఒకసారి పోయి గార్డెన్లో కూర్చున్నాడు. గార్డెన్లో కూర్చుంటే ఒక యాపిల్ కిందకు పడింది. యాపిల్ కిందకు పడితే మనం ఏం చేస్తాము, ఏమన్నా ఉంటే క్లీన్ చేసి తింటాము, లేదంటే అట్లా తినేస్తాం. ఆయన ఎందుకు పడింది ఇది, పైనుంచి కిందికి ఎందుకు పడాలా, అక్కడే ఎందుకు ఉండకూడదు అని యోచన చేసినాడు. యోచన చేసి మరి భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అందుకే ఏ వస్తువును పారవేసినా కిందకు పడుతుంది, యాపిల్ కూడా అందుకే కిందకు పడింది అని చెప్పేసి మరి ఐన్స్టైన్ కనుక్కున్నాడు. ఆ ఐన్స్టైన్ పుట్టినరోజు కూడానా ఈరోజే. అట్లాంటి మంచి రోజు వీళ్ళు స్కూల్ డే పెట్టుకున్నారు. నిజంగా అద్భుత. ఆ విధంగా పిల్లల్ని మీరు సైంటిఫిక్గా కూడాను మూవ్ అయ్యే విధంగా కూడాను చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి సత్యసార్ చెప్పినట్ల మిత్రులారా, నేను కూడా చిన్నగా కళాకారుణ్ణి. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ కొన్ని పాటలు పాడుతూ ఉంటాను. మన ఇటీవల ట్రైనింగ్ జరిగితే నంద్యాల, అనంతపురము, సత్యసాయి జిల్లా 3 జిల్లా వాళ్ళు వస్తే ట్రైనింగ్ 2 నెలలు జరిగితే లాస్ట్ ఇయర్ ఒక 250 పాటలు హైదరాబాదులో ఓ పెద్ద పాఠశాలలో దీన్ని ప్రార్థనా గీతంగానే పాడేశారు. అంటే అర్థం అంత బాగుంది. అంటే పండుకున్నవాడు కూడా, కాళ్ళు చేతి తిరిగిపోయిన వాడు కూడా లేచి నేను చదవాలి, ఏదో ఒక పని చేయాలి, నేను ఒక స్థానానికి ఎదగాలి అనేది దీంట్లో తెలుస్తుంది. ఆకులన్నీ రాలిన తర్వాతనే మనకి కొత్త ఆకులు వస్తాయి. అమృతం రావాలా అంటే చిలికిచ్చినప్పుడు మొదట విషం వస్తుంది, విషం తర్వాతనే అమృతం వస్తుంది. కష్టపడి చదవాలి, కష్టపడి చదివితే ఓ ఉన్నత స్థానానికి మీరు చేరుకోగలరు అని చెప్పే అద్భుతమైన పాట నాన్నకు ప్రేమతో. మామూలుగా తల్లి
తల్లిగారు ప్రేమ చూపిస్తుంటారు పిల్లలందరికీ, అది సహజము. మరి తల్లినే కాదు, తండ్రి కూడా చాలా కష్టపడతాడు. కాకుండా ఉంటే తల్లి ఇంట్లో ఏడుస్తుంది, తండ్రి బయట రోడ్డు పక్కన చిన్న చెట్టు కింద ఏడుస్తాడు. నా పిల్లల్ని ఏం చదివించాలా, వాళ్ళకి డబ్బులు లేవే, అప్పులు చేసైనా నా కొడుకు కూతుర్ని బాగా చదివించాలి, మంచి స్థానానికి వాళ్ళని చూసే విధంగా నేను చేయాలి అనే కష్టపడేవాడు ఎవరప్ప అంటే మూడో వ్యక్తికి తెలియకున్నటువంటి వ్యక్తి తండ్రి. తండ్రి తండ్రి ఆ నాన్న కష్టాలు నాన్నలకే తెలుసు, మరి అమ్మలకు కూడా తెలుసని భావిస్తున్నాను.